హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నేనైతే మా వారు వాళ్ళ డ్యూటీ దగ్గరికి అయితే వచ్చానండి. సరదాగా పిల్లలతో కాసేపు ఇక్కడ ఆడుకోవచ్చు. నేను కాదు, పిల్లలైతే ఆడుకుంటారని. మా వారు చూసారా ఏం చేస్తున్నారు? ఇంకా వస్తా నేనైతే టీ అయితే ఒక బాక్స్లో పోసుకొని వచ్చాను. అలాగే బిస్కెట్స్ కూడా నంచుకున్నామని. అసలు మధ్యాహ్నం పూట ఎంత ఎండ వస్తుందంటే మామూలుగా లేదండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ విజయవాడలో అయితే. మరి మీరున్న ప్లేస్లో ఎండ అనేది ఎలా ఉందో మన కామెంట్స్లో చెప్పండి. ఎలా ఉంది ఎండ? బాగుంది అయితే నీకు ఎండలాగా ఉంటే బాగుంది. ఇక్కడ నుంచి వడియాలు కూడా మనం చక్కగా పట్టుకోవచ్చు. ఆడవాళ్ళు ఇంట్లో చాలా సింపుల్ రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4 అయిందండి. 4:30, 4:20 అట్ట అవుతుంది. సౌండ్ చేయకండి అమ్మా. అల్లం టీ పెట్టుకొచ్చుకున్నా. మా వారికి అయితే అలవాట్లేదండి టీ తాగడం. నాకు ఒక్కదానికి అలవాటు. ఎప్పుడు ఒకసారి, రోజు కాదు. లేదు, ఒక బాక్స్లోనే తెచ్చుకొని ఇంకా ఇప్పుడైతే బిస్కెట్ తింటా ఎంజాయ్ చేశాను టీని. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. ఇక్కడైతే ఎండ మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది చూసారా ఎంత హైట్లో ఉందో? ఇది ఏదో బావి అంటారు, గ్యాస్ దంట. దీని లోపల కర్రలు అవన్నీ వేస్తారు. నిప్పులు అయితే చాలా బాగా ఎక్కువగా వస్తాయి. దీని నుంచి ఏదో ఉపయోగం అని చెప్పి అన్నాడు, కానీ నాకు అంత ఐడియా లేదండి. రేగ్గాయలకి వెళ్ళారు అటు. మా పాప కూడా వెళ్ళిందండి. ఇంక నేను ఒక్కదానే ఉన్నా అనమాట. ఏమున్నాం, మొత్తం ఖాళీగా ఉంటాయి. దొరికినాయా రేగ్గాయలు? ఎక్కువ పర్లా, ఎక్కి దిగారు. దీంట్లో గుడ్లు పెట్టున్నాయా? ఏది ఇట్టిమా పిచ్చుకలు ఉండే దీంట్లో. ఇప్పుడు ఏం లేవు. సరే తీసుకో. ఉన్నాయా కాయలు? ఇక్కడ పాములన్నీ తిరుగుతున్నాయి అన్నాడు. చింతకాయల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క కాయ కూడా లేదు చెట్టుకి. మా వారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కాయలు, రేగ్గాయలు, చింతకాయలు అవి తీసుకొస్తారండి పిల్లలకని. ఇంకా ఇప్పుడు వాటి కోసమనే చూస్తున్నారు, కాయలు ఉన్నాయేమో అని చెప్పి. చింతకాయలు ఏం దొరకలేదు, ఇంకేం చేయాలో తెలియక ఆడుకుంటున్నారు. పాలు పట్టుకొని వచ్చారండి, గట్టి పాలు. ఇప్పుడు దాకా ఆడుకొని వచ్చారన్నమాట. ఇదిగోండి అది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం.
పప్పు, దోశ. ఓకే,